హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంట్రెస్టింగ్ ఆడియో నవల వచ్చేసి ఆధార్ కార్డ్ రమణ ఆడియో నవల. స్టోరీలోకి వెళ్తే రమణ అనే ఇంటర్నెట్ షాప్లో పనిచేసే ఒక వర్కర్ ఉంటాడు. ఇంటర్నెట్ చేయంగా అతనికి చాలా వరకు అన్ని విషయాలు తెలుసుకుంటాడు. ఏ ప్రూఫ్స్ తోటి ఏమవుతాయి, ఏ దానితో ఏమవుతాయి అని తెలుసుకున్నాడు. ఆధార్ కార్డ్ తోటి, ఓటర్ ఐడి కార్డ్ తోటి, పాన్ కార్డ్ తోటి, ఇంకా లేబర్ కార్డ్ తోటి, ఇంకా జాబ్స్ అప్లై చేసే సర్టిఫికేట్ ఎలా ఉండాలి, ఇంకా వాటి వివరాలు ఎలా ఉండాలనే దాని గురించి బాగా క్షుణ్ణంగా పరిశీలన చేసి బాగా నేర్చుకుంటాడు ఇంటర్నెట్ షాప్లో ఉండి. అయితే అతని జాబ్ ఏంటిదంటే ఆధార్ కార్డు సంస్థలో పనిచేయాలనే జాబు ఏదో ఒకటి కొట్టాలని చూస్తాడు. అలా ఆధార్ కార్డ్ సంస్థ ఒక జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది. ఆ జాబ్ నోటిఫికేషన్లో రమణ ఆ జాబ్ కొట్టడం జరుగుతుంది. ఆ జాబ్ సెలెక్ట్ అవుతాడు రమణకు జాబ్ వచ్చేస్తుంది. ఆ తర్వాత రమణ ఆధార్ కార్డ్ సంస్థలో ఒక ఐడియా వస్తుంది. చాలా వరకు ఐడెంటిటీస్ తోటే కదా ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ ఐడెంటిటీస్నే మనం ఫేక్ సృష్టించి ఎన్నో స్కాములు చేయొచ్చు కదా అని అనుకుంటాడు. అలా ఫేక్ ఐడెంటిటీస్ని అదర్ డిఫరెంట్ స్టేట్లో ఒక్కొక్క ప్లేస్లో అతను ఐడెంటిటీస్ని పెట్టుకొని బతుకుతాడు. అలా ఆ ఐడెంటిటీస్కి సంబంధించిన ఏ యూజ్ ఉంటే ఆ ఐడెంటిటీకి ఆ విధంగా బతుకుతాడు. ఫర్ సపోజ్ ఎలాగంటే రమణ ఉన్న తన పేరుని జిత్తు అనే పేరు పెట్టుకుంటాడు. జిత్తు అనే ఐడెంటిటీ తోటి బెంగాలీలో ఒక కాడ అతను ఒక దాంట్లో పనిచేస్తాడు. ఆ ఆధార్ కార్డు తోటి బతుకుతూ అక్కడ జాబ్లోకి జాయిన్ అవుతాడు. బెంగాలీలో ఆ విధంగా బతకడానికి చూస్తాడు. అయితే ఆధార్ కార్డ్ తోటి స్కామ్ చేయడానికి యూజ్ అయ్యే ప్రతి ఒక్క దానిని వాడతాడు. అలా ఎన్నో రకాలైనటి పేర్లు ఐడెంటిటీస్ని పెట్టుకుంటూ ఆధార్ కార్డుల సంస్థలో పనిచేస్తూనే ఆధార్ కార్డులలో స్కామ్లు చేస్తూ ఉంటాడు రమణకి ప్రతి ఒక్క వెబ్సైట్ గురించి తెలుసు. ఎందుకంటే అతను ఇంటర్నెట్ షాప్లో పనిచేస్తాడు కాబట్టి. అంతేకాకుండా ఏ వెబ్సైట్లో ఎలా లాగిన్ కావాలి, ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు మన డీటెయిల్స్ సబ్మిట్ చేయాలి, దాన్ని ఎలా మెయింటైన్ చేయాలనే దాని గురించి ఉంటుంది. అలా ఫేక్ ఐడెంటిటీస్ పెట్టి దాని నుంచి డబ్బుల్ని ఎలా లాగాలనే దాని గురించి చూస్తాడు. దాంతో కొంతవరకు కొన్ని సంస్థలలో ఉన్న ఫ్రీ సోర్స్ని చూసి దాని నుంచి వచ్చే పైసల్ని రమణ వీటిని క్యాచ్ చేసుకొని డబ్బుని సంపాదిస్తాడు. అంతేకాకుండా ఈ ఆధార్ కార్డ్ సంస్థలో జాబ్ వచ్చినప్పటికీ అతనికి ఈ ఫేక్ ఐడెంటిటీస్ తోటి బతకడమే చాలా వరకు ఎంతో కంఫర్ట్గా ఉంటుందని భావిస్తాడు. అయితే ఇదే సంస్థలో పనిచేస్తున్నట్టు కునాల్ అనే వ్యక్తి ఈ ఆధార్ కార్డ్ సంస్థలో పనిచేస్తాడు. కునాల్కి రమణ గురించి అర్థమవుతుంది. రమణ జాబ్ వర్క్ ఉన్నప్పుడు సీరియస్గా వర్క్ చేసుకోకుండా ఏం చేస్తున్నాడని అతని మెయిల్ ఓపెన్ చేస్తాడు. సడన్గా అతని మెయిల్ ఐడి ఓపెన్ చేసేటతోడే రమణ యొక్క ఫేక్ ఐడెంటిటీస్ అన్నీ బయటపడతాయి. అయితే ఈ కునాల్ ఆ మొత్తం వెబ్సైట్ని, ఆ ఈమెయిల్ని ఎలా తీసుకున్నాడంటే ఆ సిస్టంలో ఎవరు వాడినా వారి యొక్క డేటా అనేది ఆటోమేటిక్గా అదర్ బ్యాకప్లో స్టోరేజ్ అవుతుంది. దీన్ని రమణ పట్టించుకోలేకపోయాడు. దానిని కునాల్ చూసి ఆశ్చర్యపోతాడు. ఒక రమణ పేరు విన 10 రకాల ఐడెంటిటీస్ ఉండడం ఏంటి, ఇతను ఏం పని చేస్తాడని డౌట్ వస్తుంది కునాల్కి. కునాల్ రమణతోటి గొడవ పెట్టుకుంటాడు. రమణని ఇలా ఎందుకు చేస్తున్నావు అని అడుగుతాడు. నా అవసరం అని చెప్తాడు రమణ ఇలా చేయడం తప్పని చెప్పి నీకున్న జాబ్ కూడా పోతుందని చెప్తాడు కునాల్ మాటలు వినకుండా రమణ ఎలాగైనా కునాల్ని కన్విన్స్ చేస్తాడు. వినడు. అక్కడనే కునాల్ని ఆడున్న ఎలక్ట్రీషియన్లో ఉన్న పవర్ని కునాల్కి మెడకి పెడతాడు. దాంతో ఆ షాక్ కొట్టి కునాల్ అక్కడికే చనిపోతాడు. కరెంట్ షాక్ తోటి చనిపోయాడని రమణ క్రియేట్ చేస్తాడు. దాంతో తన ఐడెంటిటీస్ ఉన్న ప్రూఫ్స్ ఉన్నట్టు అన్ని బ్యాకప్ స్టోరేజ్ అన్నిటినీ డిలీట్ చేస్తాడు. దాంట్లో రిఫ్రెష్ చేసి వేరేవి మారుస్తాడు. తన డీటెయిల్స్ ఎక్కడ దొరకద్దని తనకున్నట్టు పర్సనల్ డేటాని సీక్రెట్గా మెయింటైన్ చేస్తాడు రమణ కునాల్ని చంపిన విషయం ఎవరికి తెలియదు. కునాల్ చావు ఎలక్ట్రిక్ వైరు షాక్ కొట్టి చనిపోయాడని అతని ఫ్యామిలీ మెంబర్స్ అనుకుంటారు. ఇంకా అందరు అదే అనుకుంటారు. కానీ జరిగిన విషయం ఎవరికి బయటపడదు. ఇదే ఆధార్ కార్డు సంస్థలో ఉన్నట్టు రమణ ఇంత నెట్వర్క్ మెయింటైన్ చేస్తాడు.
ఆ నెక్స్ట్ డేనే రోసి అనే ఆమె జాబ్ ఇంటర్వ్యూలకు వస్తుంది. అలా ఇంటర్వ్యూ సెలక్షన్లో ఎక్కడ ఆమెకు జాబ్ దొరకదు. అప్పుడే ఆధార్ కార్డు యొక్క సంస్థ యొక్క ఈ యొక్క కొత్త నోటిఫికేషన్స్ని చూస్తుంది. అందులో జాబ్ అప్లై చేస్తుంది. దాంట్లోని రోసికి కూడా ఈ రమణ పనిచేసే వర్క్ ఏరియాలో ఆధార్ కార్డ్ సెంటర్ మెయిన్ హెడ్లో వీళ్ళిద్దరు వర్క్ చేస్తూ ఉంటారు. దాంట్లో రమణ ఈ రోసిని చూసి లవ్ చేయడం జరుగుతుంది. బట్ రోసి రమణని మొదట్లో లవ్ చేయదు. అప్పుడు రమణ కొన్ని ఫేక్ ఐడెంటిటీస్ని క్రియేట్ చేసి రోసిని టార్గెట్ చేస్తూ ఆమెకు ఉన్నటి ఆమె సైకాలజీ ఎట్లుంటుందని టెస్ట్ చేయడానికి ఆమెతోటి అన్ని డీటెయిల్స్ ఆమె కలెక్ట్ చేసి ఆమెతోటి చాటింగ్లు ఇవన్నీ చేస్తూ ఉంటాడు. అయినా రోసి పట్టించుకోదు. తర్వాత రమణ యొక్క ఆఫీస్కి వచ్చే వరకు సిన్సియారిటీగా వర్క్ చేస్తూ ఉంటాడు రమణ. ఆ విధంగా రమణని సిన్సియారిటీ పర్సన్ అని అమాయకుడు అని అనుకుంటుంది రోసి. కానీ అనుకోకుండా రోసికి రమణ మీద అనుమానం వస్తుందని తన అసలు బయోడేటా తెలుసుకుంటుంది. అప్పుడు అతని గురించి రోసికి అతను ఫస్ట్లో నెట్ షాప్లో పనిచేశాడని, అక్కడ పనిచేసి అతనికి ఉన్నట్టు నాలెడ్జ్ తోటి ఈ జాబ్ కొట్టాడని తెలుసుకుంటుంది. కానీ ఒకరోజు రమణ ఆఫీస్కి వచ్చేటతోటి అతనితోటి నిజాలు తెలుసుకోవాలని ప్రయత్నిస్తుంది. అప్పుడు ట్రూత్ సిరం అనేది ఆమె జ్యూస్లో కల్పిస్తుంది. అప్పుడు రమణ పొరపాటున అతనుకున్న ఫేక్ ఐడెంటిటీస్ గురించి చెప్తాడు. అది డీప్గా లవ్ చేస్తున్న రోసి అని చెప్తాడు. అప్పుడు రోసి ఆ నిజం తెలుసుకొని రమణని అరెస్ట్ చేపిస్తుంది. ఈ విధంగా రమణని ఎలా దొరకబట్టిందంటే, తనని లవ్ చేస్తున్నాడో లేడని ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటే అతను తనని ఫేక్ ఐడెంటిటీస్ గురించి కూడా చెప్తాడు. ఇలా బతుకుతున్నానని చెప్పి కావాలని చేస్తుంది రోసి. ఈ విధంగా అరెస్ట్ అవుతాడు రమణ. రమణ అప్పటికి అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తాడు. నెక్స్ట్ డే బెయిల్ మీద రావడానికి ప్రయత్నిస్తాడు. అప్పటికే రమణకి ఈ ఆధార్ కార్డులో ఉన్నట్టు అక్కడ ఉన్నట్టు సంస్థ యొక్క మెయిన్ యొక్క వర్కింగ్ ప్రొసీజర్ తెలుసు. దాని గురించి మొత్తం వాటిలో ఏమేమి జరుగుతాయి, ఎన్నెన్ని మార్చుకోవచ్చు, ఏ స్కీమ్ తోటి ఏం లాభం ఉంటుందని అలా స్కామ్ల వెనుక పెద్ద బాధ్యతలు రమణ ఉన్నాయని ప్రూవ్ చేస్తుంది. కోర్టులో సబ్మిట్ చేసి రమణ విన పిటిషన్ ఇస్తుంది. దాంతో రమణ జైలుకి వెళ్తాడు. జైల్లోనే చిప్పకూడు తినాల్సి వస్తుంది. కానీ ఎంత సీక్రెట్గా దాచినట్టు విషయాన్ని ఒక ట్రూత్ సిరం తోటి రోసి లవ్ విషయంలో ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటే అది కాస్త తన పర్సనల్ డీటెయిల్స్ని చెప్పే విధంగా అయింది. ఆ విధంగా అతని ఫేక్ డేటా ఎందుకు క్రియేట్ చేశాడని అందరూ కోర్టులో అడగగా, అదంతా నా అవసరం కోసం బతకడానికి చాలా చేశాను, నాకు ఈ జాబ్ కూడా అవసరం లేదు, ఆ ఫేక్ ఐడెంటిటీస్ తోటే నేను చాలా సంపాదించానని చెప్తాడు. దాంతో మరి నువ్వు ఇంతవరకు ఎందుకు ఈ నిజాలు ఎలా బయటకు వచ్చాయంటే, నేను రోసిని సిన్సియర్గా లవ్ చేస్తున్నా అంటాడు. ఇట్లా ఫైనల్గా రోసిని జైలుకి వెళ్ళిపోయేటప్పుడు కూడా నేను నిజంగా లవ్ చేస్తున్నానని ఆమెని ఎంతో బతిమిలాడతాడు. రోసి ఒప్పుకుంటుంది. కానీ నువ్వు ఇలా ఫేక్ ఐడెంటిటీ నన్ను కూడా చివరికి నా లైఫ్ను కూడా ఫేక్ చేయవని, నీ లవ్ స్టోరీ ఫేక్ అని అంటుంది. జీవితాంతం జైలు శిక్షలో సతమతం అయిపోతాడు రమణ జైలు నుంచి తప్పించుకోలేకపోతాడు. స్టోరీలు ఏం తెలుస్తా అంటే, సిన్సియారిటీ ఎన్ని ఉన్నా మనం చేసే తప్పులు ఎక్కడైనా ఏదో రూపంలో ఎవరి వలన అయినా తెలుస్తాయి. అది తెలవడం ఎలాగైనా తెలుసుకోగలుగుతారు. దాని వెనుక ఎలాగైనా ఆ నిజం ఎలాగైనా బయటకు వస్తుంది అనేది ఈ ఆడియో నవల. అయితే జైలు నుంచి పారిపోవడానికి కొంతమందికి డబ్బు ఇస్తాడు. రమణ అనుకున్నట్టే డబ్బు ఇచ్చి ఆ జైలు నుంచి తప్పించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసి లాస్ట్గా ఒక నైట్ ప్లాన్ చేసి ఎస్కేప్ అవుతాడు. నెక్స్ట్ డే రోసి ఎక్కడుందో తెలుసుకొని రోసి అడ్రస్ని కనుక్కుంటాడు. రోసి వాళ్ళ ఇంట్లోకి వెళ్తాడు. రోసిని కట్టేసి రోసిని లవ్ చేసినట్టు మొత్తం ఆమెకు తన ఫేక్ ఐడెంటిటీస్ తోటి లవ్ చేసి ఆమెని టార్చర్ చేస్తూ ఉంటాడు. నిన్ను ఇంత చేసి నిన్ను జైల్లో పెట్టించి నన్ను ఎలా తప్పించుకున్నావు అని అంటుంది. దాంతో నన్ను లవ్ చేస్తావా లవ్ చేయవా అని అంటాడు రమణ. ఎంతకు లవ్ చేయని అంటుంది. లాస్ట్కు ఫైనల్గా అడుగుతాడు ఈయనది. దాంతో అక్కడికక్కడనే రోసిని మర్డర్ చేస్తాడు రమణ. తర్వాత తనకున్నటి ఫేక్ ఐడెంటిటీస్ల విషయంలో ఎన్నో తెలుసు. అలా వేరే
స్టేట్కి పారిపోతాడు. అక్కడ అసలు ఏం సంబంధం లేని క్యారెక్టర్ అంటే పేరుతోటి బతుకుతాడు రమణ. తర్వాత అతని డీటెయిల్స్ ఎవరికి దొరకాయి, అతను ఏడ పని చేస్తున్నాడో ఏం చేస్తున్నాడో అనే విషయాలు కూడా ఎవరికి తెలియకుండా పోతాయి. ఈ విధంగా ఒక వ్యక్తికి ఫేక్గా బతకడం వల్ల ఎదురైన ప్రాబ్లమ్స్, అతను ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్, ఆయన ఎలా ఫేస్ చేశాడు, అతనికి ఎలా ఎదురైంది అనే దాని గురించి మొత్తం క్లుప్తంగా ఈ రమణ లైఫ్ స్టోరీ చెప్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈ ఆడియో వాళ్ళ ఉద్దేశం. బాయ్ ఫ్రెండ్స్.